ప్రారంభ. సూత మహాముని మరలా ఇట చెప్పతొడగాను. ఓ మునీంద్రులారా మరియు కథ చెప్పద వినుడు. పూర్వము తుంగధ్వజుని రాజు పిల్లలను కన్నతండ్రి వలె చూచు రాజ్యపాలన చేయుచుండెను. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యంలోకి పోయి అనేక జంతువుల్ని సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు పందులతో కూడుకున్న వారై వ్రతం చేయుచుండేటు చూచి మనోగర్వం చే కరుణ స్వామికి నమస్కారం చేయక వెడల్పోయి చెట్టు కింద కూర్చుండెను. తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందరించి మరలా పూజాస్థలంలోకి పోయి అందరినూ భక్తితో ప్రసాదం భుజించిరి. రాజు ప్రసాదం భుజింపకనే తన నగరంలోకి వెళ్ళిపోయాను. అందులో సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చెను. అందుచేత ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయిరి. సకల సంపదలు హరించకపోయినో క్రమంగా దరిద్రం సంభవించను. తర్వాత అనేక కష్టంలో సంప్రాప్తమయ్యాను. ఇదంతా చూచి రాజు తనలో తాను ఇటు తల పోసాను. ఆహా, గొల్లలు ఇచ్చినారని నీచంగా భావించి స్వామి ప్రసాదం భక్షింపక తిరస్కరించి తిని అందుచే సత్యదేవునికి నాపై ఆగ్రహం కలగడం వల్ల నాకు ఇటు స్థితి కలిగిందని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించను. పిదప రాజు మరలా ధనవంతుడై సకల కష్టం నుండి విముక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతికినంత కాలం సుఖంగా నుండి అంత్యం నా స్వర్గలోపనకు పోయినవాడు ఆయన. మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరింతురో, ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతుడాను. బంధనం పొందినవాడు విముక్తిని పొందును, భయగ్రస్తునకు భయం కలుగును. సకల అభీష్టములను పొందిన వారే అంత్యం నా స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కావున సత్యామృతం ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖం నుండి విడవబడును. కనుక సత్యామృతం చేయవలసిన ఆవశ్యకమును, వ్రత విధానమును, ఆ వ్రతం యొక్క మహత్యమును, అందువల్ల లభించే ఫలితమును వివరించి తిని. కలియుగంలో సత్యామృతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగంలో సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడనియు, కొందరు సత్యనారాయణనియు, కొందరు సత్యదేవుడనియు పిలుచుకుందరు. సనాతనుడైన హరి కలియుగంలో అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చుండును. వ్రతం చేయుట శక్తి లేకున్నచో ఎవరైనా ఈ వ్రతం చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథ వినినను ఆ సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది శ్రీ స్కాందపురాణ రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రత కథాయాం 5వ అధ్యాయ సమాప్తః.